ఆరోసారి బ్రహ్మోత్సవాలు నిర్వహించే అవకాశం రావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్. భక్తుల సౌకర్యాల కల్పనలో ఈసారి టెక్నాలజీ వాడడమే కాకుండా వాహన సేవలో మరింత మంది భక్తులు పాల్గొనే విధంగా ఏర్పాట్లు చేస్తామని అన్నారు. అందుకు తగ్గ సహాయం పోలీసులు, రెవెన్యూ అధికారుల నుంచి తీసుకుని బ్రహ్మోత్సవాలు విజయవంతం చేస్తామన్నారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. బ్రహ్మోత్సవాలు విజయవంతంగా నిర్వహించడానికి టీటీడీ అన్ని ఏర్పాట్లు చేస్తుంది. మరోవైపు అనిల్ కుమార్ సింఘాల్ ఐఏఎస్ సీనియర్ ఐఏఎస్ అధికారి ఇంతకుముందు 5 సార్లు బ్రహ్మోత్సవాలు విజయవంతంగా నిర్వహించాడు. ఇప్పుడు 6వసారి ఆయన హయాంలో బ్రహ్మోత్సవాలు జరగబోతున్నాయి. ముందుగా సార్ నమస్కారం. స్వామివారి సేవలో మరోసారి వచ్చారు, ఎలా అనుభూతి చెందుతున్నారు? ఓం నమో వెంకటేశాయ. ముందుగా నేను గవర్నర్ ముఖ్యమంత్రి వర్యులకి ధన్యవాదం తెలుపుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఎటువంటి అవకాశము ఒక్కసారి రావడమే పూర్వజన్మ సుకృతాలుగా అందరూ భావిస్తారు. అటువంటి పరిస్థితుల్లో నాకు 2సారి అవకాశం ఇవ్వడము, చాలామంది భక్తులు, చాలామంది టీడీ అధికారులు కూడా వారి ఆశీస్సుల వల్ల ఇటువంటి సాధ్యం అయింది నేను భావిస్తూ ఉన్నాను. భక్తులు అందరితో ఇంటరాక్ట్ అవుతూ ఉంటే దాదాపు గత 10 రోజుల నుంచి అందరూ కూడా ఎక్స్పెక్టేషన్స్ బాగా పెరిగి ఉన్నాయి. అంటే ఆ ఎక్స్పెక్టేషన్స్కి అనుగుణంగా నా మీద కూడా బాగా బాధ్యత పెరిగింది అని ఈ సందర్భంగా ఇంకా నేను 24 గంటల సేపు కృషి చేసుకొని వస్తున్నటువంటి భక్తులకి మెరుగు అయిన సేవలు అందించే దిశలో కృషి చేస్తానని చెప్పేసి ఈ సందర్భంగా భక్తులందరికీ కూడా హామీ ఇస్తాం. మీరున్నప్పటికీ గత 5 సంవత్సరాల తర్వాత ఇప్పటికీ ఏమైనా మార్పులు టీటీడీలో మీరు గమనించారా? ఇప్పుడు టీటీడీ సంవత్సరాల నుంచి కూడా ఈ బ్రహ్మోత్సవాలు ఏర్పాట్లు బ్రహ్మాండంగా చేసే దిశలో కృషి చేస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్ ఆధారంగా మనం కొన్ని నిర్ణయాలు తీసుకొని ఇంకా మెరుగైన సేవలు అందించే దిశలో కృషి చేస్తాం. ఉదాహరణంగా గత సంవత్సరం చేసినటువంటి ఏర్పాట్లలో సౌత్ మాడా స్ట్రీట్స్లో కొంత టాయిలెట్స్ తక్కువ ఉండడం వల్ల ఇబ్బందికి పడ్డారు భక్తులు అని ఒక ఫీడ్బ్యాక్ ఇచ్చారు. ఈసారి మనం ఎక్కువ మొబైల్ టాయిలెట్స్ సౌత్ మాడా స్ట్రీట్లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అట్లాగానే ఏదైతే 4 మూలాల్లో మాడా స్ట్రీట్స్లో మనం 45 నిమిషాల పాటు వాహన సేవ తిలకించే అవకాశం ఎవరైతే భక్తులు మాడా స్ట్రీట్స్లో ప్రవేశించలేకపోతారో బయట ఉన్నటువంటి భక్తులకి హోల్డింగ్ ఏరియాలో ఉంచుకొని అటువంటి భక్తులకి కొంతమంది దాదాపు 16-17 వేల మందికి లాస్ట్ ఇయర్ దర్శనం భాగ్యం కల్పించారు. అయితే అక్కడ కూడా ఆ హోల్డింగ్ ఏరియాస్లో కొంతమంది ఇబ్బంది పడ్డారు. కొన్ని హోల్డింగ్ ఏరియాస్లో సరిగా అన్నప్రసాదము, అదేవిధంగా మంచినీళ్ళు, టాయిలెట్స్ వ్యవస్థ లేదని చెప్పేసి భక్తులు తెలియజేస్తే ఈసారి ఆ హోల్డింగ్ ఏరియాస్ని కూడా సీనియర్ అధికారులు అందరూ కూడా పర్సనల్గా ఇన్స్పెక్షన్స్ చేసుకొని ఎక్కడెక్కడైతే ఇటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయో అక్కడ హోల్డింగ్ ఏరియాస్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఆ 45 నిమిషాల్లో ప్రతి ఒక్క మూలాల్లో ఎంతమందికి దర్శనం భాగ్యం లభించే అవకాశం ఉందో అవి అర్థం చేసుకొని డీటెయిల్డ్గా అనాలిసిస్ చేసుకొని అంతమందిని కరెక్ట్గా ఎల్ఎన్టీ వాళ్ళ సహకారంతో హెడ్ కౌంట్ చేయించి అంతమందిని ఆ హోల్డింగ్ ఏరియాలో వెయిట్ చేయించే కార్యక్రమం టీటీడీ తీసుకుంటా ఉన్నారు. సో అట్లాగా అంటే ఏ రంగంలో ఆ రంగానికి కూడా వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్ అది మీడియాలో కావచ్చు, భక్తుల ద్వారా కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు, ఆ ఫీడ్బ్యాక్ దృష్టిలో పెట్టుకుని టీటీడీ ఎప్పటికెప్పుడు నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు. 9 రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాల్లో వాహన సేవల సందర్భంగా ఎంతమంది భక్తులు స్వామివారిని దర్శించుకునే అవకాశం ఉందని మీరు అంచనా వేశారు? వారికి తగ్గట్టు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? గత సంవత్సరం డేటా చూసుకున్నట్లయితే ఈ 9 రోజులు దాదాపు 6,65,000 మంది భక్తులు స్వామివారి మూలవార్లు దర్శనం చేసుకోవడం జరిగింది. అంటే తిరుమలకి వస్తున్నటువంటి భక్తులు ఏదైతే దేవాలయంలో మనకి టెంపుల్ కెపాసిటీ ఉందో, ఎందుకంటే రోజువారీగా ఆ నెంబర్ కొంత మారుతూ ఉంటుంది. థర్స్డే, ఫ్రైడే కొంచెం తక్కువ మంది దర్శనం చేసుకోగలుగుతారు, ఎందుకంటే టెంపుల్లో కొన్ని సెరమనీస్ ఉంటాయి. శనివారం, ఆదివారం అయితే ఎక్కువ మంది స్వామివారిని దర్శించుకునే అవకాశం ఉంటుంది. ఆ అవకాశం ప్లస్ ఈ 9 రోజుల పాటు దేవాలయంలో జరుగుతున్నటువంటి రిలీజియస్ కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో దాన్ని బట్టి మిగిలింది టైం ఏదైతే ప్రధాన అర్చకులతో కన్సల్టేషన్లో మనం ఐడెంటిఫై చేసుకుంటామో ఆ కెపాసిటీని పూర్తిగా యూటిలైజ్ చేసే విధంగా మనం నిర్ణయాలు తీసుకుంటాం. ముఖ్యంగా సామాన్య భక్తులు ఎక్కువ మంది వస్తారు కాబట్టి వారికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి కొన్ని నిర్ణయాలు టీటీడీ బోర్డు తీసుకోవడం జరిగింది. ఉదాహరణంగా ఈ 9 రోజుల పాటు ఈ రెఫరెన్స్ లెటర్స్ మీద విఐపి బ్రేక్ ఇవ్వడం అనేది జరగదు అని చెప్పేసి అందరికీ తెలియజేసుకోవడం జరిగింది. అట్లాగానే ఈ ప్రత్యేక దర్శనాలు చంటి పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులకి మనం ఇస్తాము కొన్ని అవకాశాలు, వృద్ధులకి, దివ్యాంగులకి కొన్ని రోజువారీ అవకాశాలు ఉంటాయి. అయితే ఇటువంటి అవకాశాలు ఈ 9 రోజులు సాధ్యం కాదు.
వారందరూ కూడా బ్రహ్మోత్సవం అయ్యాక లేకపోతే బ్రహ్మోత్సవం ముందు స్వామివారిని దర్శించుకుంటే ఈ మెరుగైన అవకాశాలు కల్పించే అవకాశం ఉంటుంది అని తెలియజేశాం. సో అట్లాగా కొన్ని నిర్ణయాలు గత సంవత్సరం మనం ఆన్లైన్లో ఆఫ్లైన్లో ఎన్ని టోకన్స్ ఇచ్చాము ఆ డేటా కూడా అనలైజ్ చేసాము. ఈ సంవత్సరం ఎన్ని టోకన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది అది కూడా అడిక్వేట్ పబ్లిసిటీతో మనం ముందుకు వెళ్తా ఉన్నాము. అంటే ఎప్పటికప్పుడు సామాన్య భక్తులకి ప్రాధాన్యత ఇస్తూ వాళ్ళకి స్వామివారి మూలవర్ల దర్శనం ఇటు వాహన సేవ తిలకించే అవకాశం కల్పించాలనే దిశలో కృషి చేస్తూ ఉన్నాం. సార్, మాడవీధుల్లో ముఖ్యంగా గరుడోత్సవం రోజు కానీ ఈ చక్రస్నానం రోజు కొంత రద్దీ పెరుగుతుంది. భక్తులు కొంతమంది లోపలికి వచ్చి మళ్ళీ బయటకు వెళ్ళే పరిస్థితి కూడా ఉంటుంది. వీరు ఆ రోజు ప్రత్యేకంగా ఎలాంటి ఏర్పాట్లు చేయబోతున్నారు? మరడా స్ట్రీట్స్లో గరుడ సేవలో ప్రత్యేకంగా దాదాపు 1,80,000 మంది వరకు అక్కడ మరడా స్ట్రీట్స్లో కూర్చునే అవకాశం ఉంది. ఉన్నటువంటి భక్తులకి ఉదయం నుండి సాయంత్రం వరకు అన్నప్రసాదాలు అక్కడ ఎప్పటికప్పుడు ఇవ్వడానికి అరేంజ్మెంట్స్ అన్నీ కూడా పూర్తి అయినాయి. కావాల్సిన సెక్యూరిటీ స్టాఫ్, కావాల్సిన విజిలెన్స్ స్టాఫ్, కావాల్సిన శ్రీవారి సేవకులు అందరూ కూడా డ్యూటీ నిర్వహించబోతున్నారు. దీంతోపాటు అక్కడ ఏమైనా అవసరమైతే ఒక 10 బెడ్లు మేక్ షిఫ్ట్ మెడికల్ ఫెసిలిటీ కూడా మనం ఏర్పాటు చేసుకున్నాం. అయితే సెక్యూరిటీ స్టాఫ్ దాదాపు 6,000 వరకు సెక్యూరిటీ స్టాఫ్ ఈ 9 రోజుల పాటు ఎస్పీ గారే అదేవిధంగా సిబిఎస్ గారి ఆధ్వర్యంలో పనిచేస్తూ ఉంటారు. అది కాకుండా గరుడ సేవ నాడు ఇంకా 13,000 మంది సెక్యూరిటీ స్టాఫ్ని మనం డిప్లాయ్ చేయబోతున్నాం. అంటే ఇంతమంది స్టాఫ్ని మనం డిప్లాయ్ చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే ఎక్కడా కూడా భక్తులకి ఇబ్బంది ఆటంకాలు కలిగించకుండా వస్తున్నటువంటి భక్తులకి మనం ఇంకా మెరుగువైన అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో పనిచేస్తూ ఉన్నాం. 5 సార్లు బ్రహ్మోత్సవాలు నిర్వహించిన అనుభవంతో 6వసారి బ్రహ్మోత్సవం నిర్వహిస్తున్నప్పటికీ అది తనకు కొత్తగానే ఉంది. ముఖ్యంగా ఏదైతే భక్తుల యొక్క స్వామి యొక్క దయతోనూ భక్తుల యొక్క సలహా సూచనలతోనూ తాను ముందుకు వెళ్తాను, సామాన్య భక్తుడికి మెరుగైన సేవలు అందించడమే తన లక్ష్యంగా ఈసారి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయడానికి అన్ని రకాల చర్యలు తమ టీంతో కలిసి ముందుకు వెళ్తున్నాం. అందుకు ప్రభుత్వంతో పాటు రెవెన్యూ పోలీస్ యంత్రాంగం కూడా పూర్తిగా సహకరిస్తుందని ఈవో అనిల్ కుమార్ సింఘాల్